అనర్హులకు శాల్యూట్లు, తాబేదార్లకు జీ హుజూర్, యూనిఫామ్ కు మచ్చ, దిగజారిపోతున్న వ్యవస్థ, బాధ్యత మర్చిన సిబ్బంది, కిమ్మనని అధికార గణం. సరిదిద్దాల్సింది పాలకులే, ఐపీఎస్లు దృష్టి పెట్టాలి. సామాజికవేత్తల సూచనలు. పోలీస్ ఇది కేవలం మూడక్షరాల పదం కాదు. ధర్మం, సత్యం, న్యాయం అనే మూడు సింహాలు. అంతేనా? కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. అదే దేశ గౌరవం. ఇవే డైలాగ్స్ ను రకరకాలుగా అనేక సినిమాల్లో హీరోలు వల్లెవేసినా అది కేవలం ఒక డైలాగ్ గానే మిగిలిపోవడం బాధాకరం. పోలీసు ఉద్యోగం కేవలం జీతం కోసం చేసేదే కాదు. దీని వెనుక సామాజిక సేవ, వ్యవస్థ గౌరవం నిబిడీకృతమై ఉన్నాయి. కాకి యూనిఫామ్ కేవలం ఆచ్ఛాదన కాదు, ఆయా సేవకులకు దేశమిచ్చే మన్నన. యూనిఫామ్స్ ధరించే చిహ్నాలు అలంకారాలు కాదు, వారి వారి స్థాయిని తెలిపే చిహ్నాలు. తలపై టోపీ నిరంతరం సమాజం, విధుల పట్ల గుర్తు చేసే బాధ్యత. ఒక్కసారి యూనిఫామ్ ధరించిన వారికి హృదయం ఉప్పొంగాలి. సమాజ కవచం కావాలి, శాంతిని స్థాపించాలి, భద్రత కల్పించాలి. కానీ ఏం జరుగుతోంది ఇప్పుడు? వికృత పోకడలను అరికట్టవలసిన పోలీస్ వ్యవస్థ నేడు అధికారానికి జీ హుజూర్ గా మారిపోయింది కూడా. కేవలం తన పై అధికారులకు, ఉన్నత పదవుల్లోని వారికే సాల్యూట్ కొట్టాల్సిన పోలీస్ నేడు అధికారంలో ఉన్న వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, చివరకు వారి తాబేదారులకు కూడా సాల్యూట్ కొట్టేస్తోంది. గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి పోలీస్ వ్యవస్థను ఎప్పటికప్పుడు సరిదిద్దుతున్నా నియమ నిబద్ధతలకు ప్రాణమిచ్చే కొంతమంది అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఇంకా వ్యవస్థలో అపప్రదలు, అరాచకాలు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఆత్మ గౌరవాన్ని కూడా వదిలేసి బెదిరింపులకు లొంగి అక్రమార్కులు, ప్రజాప్రతినిధుల బంధుగణానికి కూడా సాల్యూట్ కొట్టి నాలుగు సింహాల గౌరవాన్ని కించపరుస్తున్నారు. అధికారంలో ఉన్న నేతలు మితి మీరి అహంకరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు. ఇది ఎన్నోసార్లు రుజువైంది కూడా. కళ్ళెదుట ప్రజా తీర్పులు కనిపిస్తున్నా కానిస్టేబుల్ నుంచి కొందరు ఐపీఎస్ వరకు ఇంకా తమ తీరు మార్చుకోకపోవడం ఆందోళనకరం. సోషల్ మీడియాతో సహా ప్రసార మాధ్యమాలు ఎక్కడ ఏ క్షణంలో ఏం జరిగినా మరుక్షణం సమాజానికి చేరవేస్తున్నాయి. ఆధునిక సమాచార వ్యవస్థ ఇంత వేగంగా సాగుతుంటే ఇవేవీ గమనించకుండా, తెలిసినా లెక్క చేయకుండా పబ్లిక్ సర్వెంట్ అనే పదాన్నే, బాధ్యతనే మరిచిపోయి, అనర్హులకు మైమరిచిపోయి సాల్యూట్ కొట్టి పరువు తీసుకుంటున్నారు కొందరు కాకీలు. అంతేనా? డిపార్ట్మెంట్ అంటేనే సమాజంలో చులకన భావం కలిగేలా వ్యవహరిస్తున్నారు. కొంతమంది తాత్కాలిక ప్రయోజనాలకు ఆయా నేతలు అనర్హులకు తొత్తులుగా మారి సాల్యూట్లతో పబ్బం గడుపుకుంటుంటే, ఆ తర్వాత అదే స్థానంలో వచ్చిన నికార్సైన శక్తులు నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే వారి కన్నెర్రకు గురి కావాల్సి వస్తోంది. వెంటనే ఫిర్యాదుల వర్షం, వెంటనే ఫిర్యాదుల పర్వం మొదలవుతోంది. ట్రాన్స్ఫర్ చేయాలని పైరవీలు చేస్తున్నారు. వారిని ఎక్కడికి బదిలీ చేసినా ఇదే పరిస్థితి. దీంతో పోలీస్ మాన్యువల్స్ ను అనుసరించి విధులను నిర్వహించే అధికారుల్లో నిరుత్సాహం చోటు చేసుకుంటోంది. అనర్హులకు సాల్యూట్లు సరికాదని తెలిసినా వారించలేని, చక్కదిద్దలేని పరిస్థితి వారిది. దీంతో ఇక విధుల పట్ల కూడా నిరాసక్తంగా మారిపోతున్నారు. ఇది సమాజానికి ఎంతో చేటు చేస్తోందని, పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన రాయచోటి ఘటన తర్వాతైనా డిపార్ట్మెంట్ కళ్లు తెరవాలి. అంతగా విధేయత ప్రదర్శించాలంటే యూనిఫామ్ విప్పి సాష్టాంగ నమస్కారం చేసుకున్నా ఎవరికీ అవసరం లేదు. అయితే అప్పుడు కూడా శాఖాపరమైన క్రమశిక్షణ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇలా భక్తి ప్రవత్తులను చాటుకునే వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పాలకులు కూడా దీనిపై తక్షణం దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రజా తీర్పు ఇచ్చినంత మాత్రాన పాలకులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ మిగిలిన వ్యవస్థలన్నీ తమకు సేవ చేయడానికి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. సమాజ బాధ్యత ఉన్న నేతలు దీన్ని చక్కదిద్దాలి. తమకు తెలియకుండా కూడా తమ బంధుగణం, అనుచర గణాలు తమ అధికారానికే చాప కింద నీరులాగా వ్యవహరిస్తున్నారని గుర్తించాలి. పాలకులు, పోలీస్ ఉన్నతాధికారులు ఇందుకు సంబంధించి నిర్దిష్టమైన కార్యక్రమాలను రూపొందించాలి. పోలీస్ మాన్యువల్స్ ను పాటించేలా ప్రతిరోజు ఉదయం క్లాసులు నిర్వహించాలి. ఇందుకు సంబంధించి కట్టుదిట్టంగా నియమ నిబంధనలను రూపొందించాలి. పాటించని సిబ్బంది, అధికారులను విధుల నుంచి తప్పించడమే కాకుండా శాఖాపరంగా క్రమశిక్షణ రహితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలి. వారికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇవ్వాలి. ఇవన్నీ ఆయా రాష్ట్రాల పాలకులు, పోలీస్ ఉన్నతాధికారులు కలిసి తక్షణం రూపొందించాలని సామాజికవాదులు కోరుతున్నారు.